ఈరోజు నేను మీకు ఫాస్ట్గా తయారయ్యే బ్రేక్ఫాస్ట్ చెప్తాను. ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి బొంబాయి రవ్వ, జీడిపప్పు, గ్రీన్ పీస్, అల్లం, పచ్చిమిరపకాయలు, ఆయిల్, ఉప్పు, క్యారెట్, పెరుగు, తిరగమాత దినుసులు. దీన్ని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టి, కళాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోద్దాం. ముందుగా జీడిపప్పులండి కొంచెం వేయించేసి పక్కన పెట్టుకుందాం. పెద్దగా అవసరం లేదు, చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటుంది. ఇట్లా కొంచెం చిన్నగా ముక్కలు చేద్దాం. జీడిపప్పుని దోరగా వేయించుకోవాలండి. ఒక 4 or 5 పెద్దగా కూడా వేద్దాము, ఎందుకంటే ఇడ్లీలో డెకరేషన్ కోసం అది నేను మీకు చూపిస్తాను ఎట్లాగనేది. ఎర్రగా వచ్చినాయండి, బౌల్లోకి తీసేస్తాను. ఇదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు, ఒక స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మినపప్పు, జీలకర్ర. యాక్చువల్గా వేరుశనగ పప్పులు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే పర్వాలేదు. ఈ రవ్వ ఇడ్లీలో ఎన్ని పప్పులు ఉంటే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో నేను కొద్దిగా వేస్తున్నాను. మీకు వేరుశనగ పప్పులు ఇష్టం లేకపోతే జీడిపప్పులే ఎక్కువ వాడుకోవచ్చు, శనగపప్పు కూడా ఎక్కువ వాడుకోవచ్చు. ఇంకా అన్నింటిలో ఇట్లా పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా, అల్లం కూడా చిన్న ముక్కలుగా, కరివేపాకు చిన్న అంత ఇట్లా గ్రేట్ చేసుకుని పెట్టుకుందాం. 1 by 1 వేసేద్దామండి. ముందుగా అల్లం ముక్కలు వేద్దాం, తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇది వేగిందండి. ఇట్లా వేగిన తర్వాత మనం రవ్వ 1 కప్ రవ్వ తీసుకుందాం. కొలత కరెక్ట్గా తీసుకోండి, ఎందుకంటే దీనికి ఈక్వల్గా మనం పెరుగు కూడా పోయాలి. తర్వాత 1 కప్ రవ్వనండి. దీన్ని బాగా వేయించుకోవాలి. 1 కప్ రవ్వ తీసుకుంటే 1.5 కప్పు పెరుగు వేయాలండి. బాగా వేగాలి ఇది. పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారండి, దీని నిండా పప్పులు అది ఉండేసరికి బాగా లైక్ చేస్తారు. మీరు వాళ్ళ స్నాక్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. ఇది ఇడ్లీ లాగా 6 hours ఫర్మెంటేషన్ అవసరం లేదు దీనికి. గ్రీన్ పీస్ కూడా ఇందులోనే వేస్తే బెటర్ అండి, ఎందుకంటే కొంచెం వేగినాయి అనుకోండి బాగుంటుంది. దీంట్లోనే గ్రీన్ పీస్ కూడా వేసేసేయాలి. రవ్వ బాగా దూరగా గోల్డెన్ బ్రౌన్ అంటారు, అట్లా వచ్చేదాకా వేయించితే బాగుంటుందండి. ఇట్లా మధ్యలో తిప్పుతూ ఉండాలండి, లేకపోతే ఇది రవ్వ మాడిపోతుంది కింద. బ్రౌన్ కలర్ వస్తున్నట్టుగా ఉంది కదా రవ్వ. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలండి. ఇట్లా వేడిగా ఉన్నప్పుడే క్యారెట్ వేసేద్దాం. ఈ వేడికి కొంచెం క్యారెట్ కూడా మగ్గుతుందండి. బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత పెరుగు కలపాలి మనం. సో కొంచెం చల్లారనిద్దామండి దీన్ని. ఇప్పుడు ఇది చల్లారిందండి. దీంట్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు, అవి కలిపేసుకున్నాం. ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసుకుని ఇక్కడే కొత్తిమీర కూడా వేసేద్దాము. ఇదంతా ఒక బౌల్లోకి తీసి పెరుగు కలుపుదాం. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా 1 కప్కి 1.5 కప్పు పెరుగు వేయాలని. ఇది నేను 1.5 కప్పు రవ్వ తీసుకున్నాను. 3 cups పెరుగు వేయాలి. ఇప్పుడు పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందండి. 1 or 2 days బిఫోర్ పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు ఉప్పు కూడా వేద్దాం. ఉప్పు సరిపడా వేసేసుకుందామండి. ఇట్లా కలిపిన తర్వాత 15 minutes ఉంచాలండి. రవ్వ నానాలి కొంచెం. మీకు అంత తొందరగా ఇంకా లేదు, అంత టైం లేదు అనుకుంటే ఒక్క పించ్ బేకింగ్ సోడా వేసేసుకోవచ్చండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇది ఇట్లా ఉంటే సరిపోతుంది. మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చింది. దీన్ని ఒక 15 minutes పక్కకు పెడదాం. స్టవ్ వెలిగించుకుందామండి. దీంట్లో కూడా నీళ్లు పోసి, స్టవ్ వెలిగించి నీళ్లు పోసాం కదండి. ఇట్లా ఇడ్లీ ప్లేట్ తీసుకుని దీంట్లోకి ఇడ్లీ వేసేయాలి. ఈ పిండితో ఇడ్లీ వేయాలి.
ఇంతకుముందు మీకు చెప్పాను కదా పెద్ద జీడిపప్పులు ఉంచమని. ఇట్లా పెట్టామనుకోండి ఇడ్లీ పైన డెకరేషన్ లాగా వస్తుంది. ఇప్పుడు దీని మీద మనం పిండి ఫిల్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మనం లోపల పెట్టి ప్లేట్ పెట్టి మూత పెట్టేద్దాం. కొంచెం స్టీమ్ వచ్చిన తర్వాత సిమ్లో పెడదాం. సిమ్లో 10 మినిట్స్ ఉంచుదామండి. తర్వాత ఆఫ్ చేసేయచ్చు. ఇంకా కుక్కర్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేద్దాం. కొంచెం చల్లారిన తర్వాత స్లోగా తీయాలండి. దీన్ని మనం అల్లం పచ్చడితో సర్వ్ చేస్తే బాగుంటుంది. ఇట్లా ఇడ్లీ తీసిన తర్వాత దీని అల్లం పచ్చడి కొబ్బరి పచ్చడి 2 టేస్ట్ బాగుంటుందండి. మీకు సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇది చూడండి.